అందరికీ నమస్కారం. నాగమ్మ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే కొండపైన వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారంట. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే నాగమ్మ టెంపుల్ కాడ నుంచి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఊరి మధ్యలో నుంచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇదే రోడ్డు, చిన్న రోడ్డు. కారు వెళ్తుంది, కొండ దాకా వెళ్తుంది అన్నమాట కారు. ఇగో పక్కనే నడిచినా కానీ 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం మనము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ కనిపించే మెట్ల దారి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకు చూడటానికి చాలా మెట్లు ఉంటాయి ఏమో అనిపిస్తుంది, ఎక్కువేమి ఉండవు. ఆ కనిపించే కొన్ని మెట్లేనమాట. మళ్ళీ అక్కడి నుంచి అప్పట్లో ఇలా మెట్లు కట్టడం అలా లేదు కదా, ఓన్లీ కొండని చిన్నగా మెట్లలాగా తయారు చేసుకున్నారు వాళ్ళు. అలా మెట్ల దారిని వెళ్ళొచ్చు, ఇగొచ్చు కనిపిస్తున్నది ఇలా వెళ్ళొచ్చు. మళ్ళీ పక్కన ఇప్పట్లో మళ్ళీ మెట్లు కట్టారు, 2 దారులు ఉన్నాయి స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ ఉంది, గేటుకు తాళం ఏం పెట్టలేదు, గేటు దగ్గరకి వేసిందనమాట. మేము ఇంకా గేటు తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి స్వామివారు చిన్న గృహలో ఉన్నారు. స్వామివారు చిన్న విగ్రహమే కానీ చాలా అందంగా ఉన్నారు. ఫ్రెండ్స్, మనకి ఎక్కువ శాతం వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలోనే తెలుసు అన్నమాట. ఇలా ఎక్కడ నేనైతే చూడలేదు, మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. కానీ నిజంగా చాలా బాగున్నారు స్వామివారు అక్కడ. మరి ఆ గృహ లోపల అప్పట్లో ఇక్కడున్నాను నేనని చెప్పి ఎవరికి కనిపించారో ఏమో కానీ వాళ్ళ చిన్న గృహ తవ్వి వెంకటేశ్వర స్వామి బయటికి తీశారంట. చూస్తున్నారు కదా, నిజంగా ఆయనైతే అంత చిన్న విగ్రహమైనా కానీ చాలా అందంగా ఉన్నారు స్వామివారు. అలంకార ప్రియుడు కదా, చాలా అందంగా ఉన్నారనమాట. అలాగే పక్కన భూదేవి శ్రీదేవి సమేతంగా స్వామివారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. కోనేరు మధ్యలో ఉంటారు ఆ టెంపుల్, అక్కడ కూడా స్వామివారు అందంగా ఉన్నారు. నాగదేవత టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవి 2 ఇక్కడ అతి పురాతనమైనవంట. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం కూడా వేశారు, చాలా బాగుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అక్కడ కొండ మీద నిలబడితే మనకి మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. అటు మౌలాలి ఎంత దూరం ఉందో మౌలాలి దాకా లాస్ట్ దాకా కనిపిస్తుంది అనమాట, అంత హైట్లో ఉంది కొండ. ఫ్రెండ్స్, ఈ 2 టెంపుల్ చూసిన తర్వాత మనకి ఎట్లయినా కానీ 12 అవుతుంది అనమాట. వెళ్ళేటప్పుడే మీరు స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమన్నా తీసుకెళ్ళండి. కొండపైన రేకుల షెడ్ ఉంది, అక్కడ కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు. కొద్దిసేపు అక్కడే కూర్చొని రిలాక్స్ అయ్యి అప్పుడు బయలుదేరి రావచ్చు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రాఫిక్లో మార్నింగ్ చాలాసేపు వెళ్తాం కదా, ఆడికి వెళ్ళేసరికి కలిసిపోతాము. అక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.